నా ట్రైప్యాడ్ అయితే ఇరిగిపోయిందండి. చిన్న ట్రైప్యాడ్ అయితే పోయింది. పెద్దదానికి కూడా పెద్దదైతే ఫస్ట్ తీసుకున్నప్పుడే పోయిందనమాట. దానికి తాళ్ళు కట్టుకుంటూ నేను ఇట్లా మేనేజ్ చేస్తున్నా. అసలు ఇంత పెద్దగా ఉంటే మనకు వీడియో తీయడానికి కూడా రాదండి అసలు. నేనైతే కొత్త ట్రైప్యాడ్ అయితే తీసుకోవాలి ఇంకా. కొంచెం దానికోసం అయితే డబ్బులైతే అమౌంట్ అయితే అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఇది నేను తీసుకున్నప్పుడైతే 1600 పడ్డది. చిన్నదొచ్చేసి 1800 పడ్డది. 800 పడ్డదనమాట. 18 కాదు 800 పడ్డది. నేను ఇట్లా తాళ్ళు కట్టుకుంటూ అయితే వీడియోస్ చేయాల్సి వస్తుందనమాట. చూద్దాం ఎంత తొందరలో తీసుకుంటాను అనేది కూడా మీకు చూపిస్తాను. అసలు ఏ కంపెనీది తీసుకున్నా, ఎలాంటిది తీసుకున్నా అనేది కూడా నేను చెప్తాను. మీకేమైనా తెలుసుంటే నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మా కోసం అయితే ఇప్పుడు వడ అయితే వేస్తున్నానండి. నాకు, మా ఆయనకి, మా ఫ్రెండ్‌కి ముగ్గురికి అయితే వడ వేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయి నేను చేసే వడలు. క్రిస్పీగా వస్తాయన్నమాట. లిల్లీ పుట్టి ఇడ్లీలలో అయితే పిండి అయితే పెడుతున్నానండి. అస్సలైతే రావట్లేదు. సూపర్ టేస్టీగా ఉండే చిన్న లిల్లీ పుట్టి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయిందండి. నాకైతే భలే ఇష్టం. ఫర్ ది ఫస్ట్ టైం నేనైతే ఈ లిల్లీ పుట్టి ఇడ్లీలు అయితే చేసిన. మీరు ఎప్పుడైనా చేసుకుని ఉంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. భలే ఉన్నాయన్నమాట. ఎన్ని అనేది తినొచ్చు. ఇంత చిన్నగా ఉంటాయి ఇడ్లీలు కదా, ఏమంటారు? నిజమే కదండి. కొత్తిమీర వేసుకొని చికెన్ని ఇంకా దింపేసుకుందామండి. చాలా చాలా టేస్టీగా వచ్చింది చూడండి. అసలు ఎంత యమ్మీగా ఉందంటే చికెను. దీంట్లోకి మాత్రం పూరి వేసుకొని తినాలని ఉంది నాకు. కానీ ఇప్పుడైతే టైం లేదండి. అందుకోసమని ఈరోజు వడ, తర్వాత చిన్న లిల్లీ పుట్టి ఇడ్లీలు అయితే చేశాను. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. అది పుట్నాల చట్నీతో తిన్నామండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉన్నాయి. మొత్తం పని అయిపోయింది అనుకున్న తర్వాత చూడండి ఎన్ని గిన్నెలు కడిగేసినాను నేను. ఇంకా సింకులు అయితే ఇన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట. అసలు ఎందుకు ఇన్ని గిన్నెలు పడతాయో నాకైతే మాత్రం అర్థం కాదండి. మా ఇంట్లోనా లేకపోతే మీ ఇంట్లో కూడా ఇట్లనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నా బ్లాగ్ ఏంటంటే, ఈరోజు నేను మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ నేను ఫ్రెష్ అప్ అయ్యేంత వరకు ఏమేమి పనులు చేస్తాను, నా రొటీన్గా నేను చేసే పనులు ఏందనేది కూడా మీకు ఈ వీడియో చూపించేస్తానండి. ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఆల్ అనే బటన్ వస్తుంది. ఆల్ అనే బటన్ మీద నొక్కితేనే ఫర్దర్గా నేను ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే మీ వరకు వస్తుంది అనమాట. బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుందండి. ఫస్ట్ అయితే మా బాబు అయితే వెళ్ళిపోయాడు స్కూల్కి టిఫిన్ చేసి. నేను టిఫిన్లోకి ఏం చేశాను, తర్వాత లంచ్కి ఏం చేస్తాను అన్నీ కూడా ఈ వీడియోలో చూసేసేయండి. ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి కంప్లీట్గా వీడియో అయితే చూడండి. బాగుంటుందని నా అభిప్రాయం. ఓకేనా ఫ్రెండ్స్? బ్లాగ్ అనేది కంటిన్యూ చూస్తున్నానండి. ఫస్ట్ అయితే నేనైతే ఇల్లు కూడా స్టార్ట్ చేసిన అండి. ఇల్లు అయితే ఖచ్చితంగా నేను బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాతనే నేను స్టార్ట్ చేస్తాను. వాడినంతవరకు అయితే ఇంకా వాడికి టిఫిన్ ప్రిపేర్ చేయడము, తర్వాత వాడికి పాలు, ఇంకా వాడి డ్రెస్సింగ్, వాడి స్నానము ఇదంతా ఉంటుంది. వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇంకా ఇల్లు అయితే తుడవడాలు కానీ పెట్టుకుంటానండి. తర్వాత ఇల్లు ఉడిచిన తర్వాతనే వేరే ఇంకేదైనా కార్యక్రమం చేస్తాను. కానీ ఇల్లు ఉడవకుండా అయితే నేను ఏది చేయను. ఇది చేసేటప్పటికి టైం వచ్చేసి 8:30 ఆ టైం అవుతున్నది అనమాట. అరౌండ్ 8:30 ఆ టైం అవుతున్నది. ఇంకా మా ఆయన అయితే బాబుని స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు. తనని చూసుకొని తనకు టాబ్లెట్స్ ఇచ్చి ఇంకా తను టిఫిన్ చేసేదాకా అయితే వెయిట్ చేసి ఉండి వస్తారనమాట. మా ఆయన ఇంటికి వచ్చేవరకు 9:30 అవుతుంది. ఆయన వచ్చే వరకు నేను ఇల్లు తుడవడం కానీ చేసేసుకుంటానండి. ఇంకా మా ఆయన వచ్చి స్నానానికి వెళ్ళిన తర్వాత నేను ఇంకా అప్పుడు మళ్ళీ మా ఇద్దరి కోసం నేను టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తానన్నమాట. ఏదైనా సరే ఫ్రెండ్స్, మేము ఏది ఉన్నా కానీ ఇద్దరం కలిసి తినడం అయితే ఫస్ట్ నుంచి అలవాటు ఉందన్నమాట. మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా అదే అలవాటు. ఆ అలవాటు అయితే మనం చచ్చేంత వరకు అయితే పోదు కదా. నేను మా ఆయన లేకుంటే అయితే నేను అసలు తినాలని నాకు అసలు అనిపించదు. తిన్నా కానీ మనస్ఫూర్తిగా తినను. 10 సార్లు ఫోన్ చేసి తిన్నావా అని అడిగితే తప్ప మామూలుగా అయితే తినను అనమాట. ఇక్కడైతే మొత్తం అయితే ఇల్లు ఉడిచేస్తున్నాను చూడండి. నాకు కొంచెం నేను స్లోగా చేసే అలవాటు ఎక్కువ ఉందండి. నాకు పనులు స్లో చేస్తాను అనమాట. చాలా చాలా స్లో చేస్తాను. స్పీడ్గా చేయమని మా ఆయన ఎన్నిసార్లు చెప్పినా కానీ నాకేందో అది చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది అనమాట. స్లోగా చేయడం అయితే అలవాటు అయిపోయింది. ప్రతి పని కూడా చాలా చాలా స్లో చేస్తాను. ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినా కాబట్టి మీకు స్పీడ్ అనిపిస్తుంది, కానీ నేనైతే చాలా ఫాస్ట్గా చేయలేను అనమాట. అక్కడ నేను ఒకలాగా నడుచుకుంటూ వచ్చాను కదండి. అది నేను రెగ్యులర్గా నా ఇంట్లో చేసే ఒక యాక్టివిటీ అనుకోండి. ఇక్కడ వచ్చేసి నేను నా ట్రైప్యాడ్ చూపిస్తున్నాను. నా ట్రైప్యాడ్ మొత్తం ఇరిగిపోయిందండి. ఇది వచ్చేసి పెద్ద ట్రైప్యాడ్, చిన్న ట్రైప్యాడ్ ఇరిగిపోయి 1 వీక్ అవుతుందన్నమాట. పెద్దదేమో తీసుకున్నప్పుడే అది ఏమైందేమో ఫిక్స్ సరిగ్గా కాలేదనమాట. అందుకోసం అని చెప్పి నేను దానికి తాళ్ళు గిళ్ళు కట్టుకొని నేనైతే వీడియో తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇడ్లీకి అయితే పెట్టేశానండి. ఇది వచ్చేసి నెయిల్ పాలిష్ రిమూవర్. నాకైతే నేను నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను అనమాట.
ఇంకా కొంచెం నెయిల్ పాలిష్ రిమూవ్ చేద్దామని చెప్పేసి అసలు ఇది పనిచేస్తుందా లేదా అని నాకు పెద్ద పెద్ద డౌట్లు వస్తాయి అనమాట. అసలు ఇది పనిచేస్తుందా లేదా అని చెప్పేసి నేనైతే చూడండి నా నెయిల్స్ అంత చక్కగా ఉన్నాయి కదా, నేను పింక్ కలర్ నెయిల్ పాలిష్ పెట్టుకుని ఇప్పుడు దాన్ని రిమూవ్ చేయాలి. అసలు పోతుందా పోదా అని డౌట్ చాలా ఉండే నాకు. మొత్తానికైతే ఇట్లా కాటన్ తీసుకొని రిమూవ్ అదే నెయిల్ పాలిష్కి తీసి లిక్విడ్ పూసానండి. పూసిన తర్వాత కొంచెం సేపు ఆగాలము, మనకి తొందర ఎక్కువ కాబట్టి మనం ఆగం కదా. మొత్తానికైతే కొద్దిసేపు పెట్టేసి వదిలేసిన తర్వాత ఇక్కడైతే నేను మా ఆయన స్నానం చేసి వచ్చానండి. ఆయనకి టిఫిన్ చేస్తున్నాను, ఆయనకి కాదు నాకు, మా ఫ్రెండ్ కూడా వస్తాను టిఫిన్కి. ఇంకా మేము ముగ్గురం కలిసి తిందామని చెప్పేసి నేనైతే ఇక్కడ వడలు వేస్తున్నాను అనమాట. వడలతో పాటు ఈరోజు నేను లిల్లీపుట్టి ఇడ్లీలు కూడా వేస్తున్నాను. చాలా చాలా చిన్నగా ఉంటాయండి, ఒక టీ టేబుల్ స్పూన్ అంతా కూడా పిండి పట్టదు అనమాట. కానీ మా ఫ్రెండ్ నేను అడిగితే స్వాతి ఇచ్చింది. నాకు అసలు ఫస్ట్ టైం అనమాట అంత చిన్న ఇడ్లీలు కూడా చేసుకోవచ్చా అని. ఇంకా నేను ఇక్కడ వడలు వేస్తున్నాను. తనకి ఫోన్ చేసి రమ్మని చెప్పిన టిఫిన్ చేద్దాం రావే అంటే సరే అన్నది. మా ఆయన కోసం అయితే నేను వడలు చేసేస్తున్నాను అనమాట. ఇంకా మా ఆయన తినేసి వెళ్తారు కదా అని చెప్పేసి ఇంకా ఆయనకైతే తొందరగా చేస్తున్నాను. మా ఫ్రెండ్ వస్తుంది కాబట్టి ఇంకా నేనైతే తినలేదు మా ఆయనతో ఈరోజు. ఇంకా ఇక్కడేమో చిన్న చిన్న లిల్లీపుట్లు ఇడ్లీలు అయితే పిండి అయితే ప్లేట్లలో వేస్తున్నాను కానీ అసలు రావట్లేదండి. మొత్తం చేతికి అతుక్కొస్తుంది. దాంతోపాటు అది సరిగా వస్తే లేదని ఒక ప్లేట్ అయితే పెట్టినాను, కానీ మంచిగా వచ్చినాయి అనమాట. చూడండి చూడండి ఎంత బాగా వస్తున్నాయో. నాకైతే వాటిని చూస్తేనే కడుపులో నిండిపోతుంది అనమాట, అంత బాగా వచ్చినాయి లిల్లీపుట్స్ అయితే. లిల్లీపుట్ ఇడ్లీలు సూపర్ అంటే సూపర్ టేస్టీగా కూడా ఉన్నాయన్నమాట. ఒక్కసారి 2-3 పెట్టేసుకోవచ్చు, అంత బాగున్నాయి అనమాట. అవి చూడండి మీకు కూడా చూపిస్తాను చూడండి ఎంత చిన్న చిన్నగా భలే వచ్చినాయి. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత ఒక ప్లేట్ అయితే పెట్టినానండి. మా ఫ్రెండ్ కూడా ఉంది కాబట్టి ఇంకా మేమిద్దరం తింటాం కాబట్టి ఒక ప్లేట్ అయితే మామూలుగా కూడా ఇడ్లీ పెట్టేసినాను. తర్వాత మేము ఇంకా ఇద్దరం కలిసి బయట కూర్చొని తిందాంవే అంటే ఇంకా సరే అని చెప్పేసి, ఎప్పుడు ఇంట్లో కూర్చొని తింటాం కానీ బయట కూర్చొని ప్రశాంతంగా ఏమంటారు వాతావరణాన్ని ఇట్లా చూసుకుంటూ ఆ రోజు చల్లగా ఉన్నది కాబట్టి వాతావరణాన్ని చూసుకుంటూ చల్లగాలికి కూర్చొని బయట కూర్చొని తింటే ఎంత బాగుంటుందండి. ఇట్లా మేము ఒక 3 months బ్యాక్ 4 months బ్యాక్ ఇట్లా తింటుంటాం అనమాట. చూడండి వడ, తర్వాత చిన్న ఇడ్లీ లిల్లీపుట్టి ఇడ్లీలు, తర్వాత పుట్నాల చట్నీ అనమాట. సూపర్ టేస్టీగా ఉండే. ఇంకా చూడండి బయట కూర్చొని తింటున్నాం కాబట్టి చూడండి మీకు నేచర్ కూడా చూపిస్తున్నాను. తర్వాత తినేసి వెళ్ళిపోయినాం, టాబ్లెట్ వేసేసుకున్నాను నేను. ఇంకా మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చిండండి. చికెన్ తర్వాత రైస్ అయితే కడిగి పెట్టేసినాను అనమాట. ఇంకా రైస్ కడిగి నానబెట్టేసినాను బియ్యము. అప్పటి వరకు చికెన్ చేసేస్తే బియ్యం నానుతాయి కదండి. ఇంకా అప్పుడు ఏంటంటే మామూలుగా మనము రైస్ చేసేసుకోవచ్చు, ఇంకా వేడివేడిగా తినేయచ్చు అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా నేనైతే ఇక్కడ చికెన్ అయితే కడిగేసాను, బాగా మంచిగా కడిగేసాను. నేను మ్యాక్సిమం అయితే 3 times or 4 times అయితే చికెన్ కడుగుతానండి. కడగకూడదు నాకైతే తెలియదు, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా చికెన్ కడిగేసి దీంట్లో పసుపు, కారము, ఉప్పు, తర్వాత కొంచెం ఆయిల్ వేసి అయితే బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటాను అనమాట. చూడండి ఉప్పు మన టేస్ట్కి తగ్గంత కలిపెట్టుకొని పక్కన పెట్టేసుకుంటాను. తర్వాత తాలింపు వేసేసుకుంటాను. నేను ఈరోజు కుక్కర్లో వేస్తున్నాను, ఎందుకంటే నాకు ఈరోజు టైం లేదనమాట. ఎక్కువ వడ వేసినప్పుడు నాకు టైం దొరకదు, అందుకోసం అని చెప్పేసి ఈరోజు కుక్కర్లో వేస్తున్నాను. నూనె పోసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని కరివేపాకు వేసుకొని తర్వాత టమాటాలు వేసేసుకున్నానండి. ఇవి బాగా మగ్గిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత నేను ఇక్కడ మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్లో, చికెన్ అవన్నీ కూడా దీంట్లో వేసేసుకుంటాను అనమాట. మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి చికెన్ వేసేసుకొని మళ్ళీ కలుపుకొని మనకు ఎంత అయితే లిక్విడ్ కావాలో అంత కొంచెం గ్లాస్ వాటర్ అంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని ఉడకబెట్టుకోవాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే మస్ట్ అండ్ షూట్ అనమాట. తర్వాత చికెన్ మసాలా పొడి అయితే వేసేసినాను. తర్వాత గరం మసాలా పొడి కూడా వేసేస్తాను. ఇంకా వేసేసి ఒక 2 విజిల్ పెడతాను, ఎందుకంటే మా ఆయన ఆ రోజు కాల్చిన చికెన్ తీసుకొచ్చిన అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాల్చిన చికెన్ తినకపోతే మాత్రం కాల్చిన చికెన్ అయితే తెప్పించుకొని తినండి. మొత్తానికైతే ఇక్కడ కొత్తిమీర వేసేసి నేనైతే కూర అయితే దింపేసిన. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో, అసలు సూపర్ అంటే సూపర్ టేస్టీగా కుదిరింది కూడా. ఆ రోజు కుక్కర్లో వేసిన తర్వాత మళ్ళీ నేను గిన్నెలో కూడా మార్చేస్తాను అనమాట. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను గిన్నెలోకి వేసేసుకొని కొద్దిగా ఒక 2 నిమిషాలు ఉంచుకొని తీసేసాను. చూడండి కుక్కర్లో చేసినటువంటి చికెన్, తర్వాత రైస్, మొత్తానికైతే ఇవన్నీ చేసిన తర్వాత నాకు చెప్పాను కదండి, నేను చేసే 2 వంటలకు కూడా నాకు ఎన్ని గిన్నెలు పడితే సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి. ఇంకా అవన్నీ కడిగేయాలండి, ఎందుకంటే నాకు స్టాండ్ కూడా లేదనమాట నేను కడిగేది మీకు చూపించడానికి. మొత్తానికైతే అన్ని కడిగేసి పక్కన పెట్టేసుకుని ఇంకా సింకులో ఎన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కడిగేసుకున్న తర్వాత ఇంకా నాకు బట్టలు కూడా నానబెట్టుకున్నానండి. వైట్ షర్ట్లు నానబెట్టేసాను అనమాట. చూడండి మొత్తం కడిగేసి పక్కన పెట్టేసినాను. ఇప్పుడు వైట్ షర్ట్ కూడా నేను నానబెట్టేసిన అనమాట. వైట్ షర్ట్లు కూడా నేను ఉతికేయాలి. ఎందుకోసం అంటే మా బాబువి వైట్ షర్ట్స్ అన్నీ నేనే ఉతుకుతాను, మిషన్లో వేయను. చూడండి ఇక్కడ నేనైతే ఉతుకుతున్నాను. చాలా చాలా కష్టం అండి వైట్ షర్ట్స్ ఉతకాలంటే. కాకపోతే ఇంకా తప్పదు, మా బాబు కోసం మా ఆయన కోసం నేను ఏదైనా చేస్తాను అనమాట. అది ఆరోగ్యం బాగుంటే మాత్రం ఇంకా నన్ను పట్టుకునే వాళ్ళు అంతే అసలు లేరు. ఆరోగ్యం బాగాలేనప్పుడే అంతే ముడుచుకొని పడుకునే అంత దాంట్లో కూడా నేనే ఫస్ట్ ఉంటాను అనమాట. మొత్తానికైతే ఈరోజు నేను ఇట్లా వైట్ షర్ట్స్, తర్వాత చికెను, తర్వాత రైస్ వంట ఎప్పటికి నార్మల్ వెళ్ళండి. ఈరోజు వైట్ షర్ట్స్ కొంచెం ఎక్కువ పని అనమాట. దగ్గర 9 షర్ట్లు అయితే ఉతికినా అనమాట. దీంతోపాటు సాక్సులు కూడా ఉతికేసినానండి. నాకైతే వేరే వాళ్ళు
నా బట్టలు కానీ తర్వాత గిన్నెలు కానీ ఉతకడం నాకు అస్సలు నచ్చదు. ఎందుకంటే అవి 2 పనులు మాత్రం నేనే చేయాలి. గిన్నెలు కానీ తర్వాత బట్టలు ఉతకడం కానీ మా ఊళ్ళవి నేనే చేయాలి, వేరే ఎవ్వరు చేయకూడదు. ఇంకా గిన్నెలు ఎవరైనా కడిగితే మాత్రం అసలు ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది అనమాట నాకు గిన్నెలు కడిగితే. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా కడగరు, ఇంకా దాంట్లో ఉండే క్రీములన్నీ దాంట్లోనే ఉంటాయి అని చెప్పేసి అనిపిస్తే తర్వాత బట్టలన్నీ మిషన్లో కూడా వేసినా అనమాట. అన్నీ తీసుకెళ్ళి ఇట్లా మంచిగా ఆరేసిన అండి పైన. చూడండి అన్నీ తీసుకొచ్చి మళ్ళీ అన్నీ ఫోల్డ్ చేసి ఐరన్ బట్టలు ఐరన్ పక్కన పెట్టేసిన అనమాట. అదిగో బ్యాగులు 2 ఉన్నాయి చూడండి, అవి 2 కూడా ఐరన్ బట్టలు అనమాట. ఈరోజు నా వ్లాగ్ అయితే ఇదేనండి. ప్లీజ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక మంచి వ్లాగ్తో కలుస్తాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.